హలో అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక అందరికీ శుభోదయం అండి. అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈవేళ వచ్చేసి ఏంటంటే పన్నీర్ చీజ్ రోల్ చేద్దాం అనుకుంటున్నానండి. అయితే నేను మైదా పిండి బదులుగా గోధుమ పిండి తీసుకున్నాను. చూస్తున్నారు కదా, అందులో ఉప్పు నెయ్యి వేసుకున్నానండి. వేసుకొని మనం పిండి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాస్త వేడి నీళ్ళకి పోసుకోవాలన్నమాట. వేడి నీళ్ళ వల్ల ఏంటంటే మనకి పిండి అనేది చపాతీ చేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా వస్తుందండి. మధ్యలో ఎక్కడ గట్టి పడకుండా ఉంటుందన్నమాట. అదేవిధంగా పిండి కూడా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటేనే మనకి సాఫ్ట్నెస్ అనేది బాగుంటుంది, ఎక్కువసేపు తాజాగా ఉంటుంది. అదేవిధంగా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని కాసేపు పక్కన పెట్టుకున్నామంటే ఈలోగా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కర్రీ తయారు చేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ కోరు, అదేవిధంగా క్యాబేజ్ తురుము తీసుకున్నానండి. అలాగే ఇంకొక బౌల్లోకి పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకొని అందులో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ పేస్ట్లో తయారు చేసుకొని ఆ పేస్ట్లోకి పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, వాటిని అందులో వేసేసి బాగా కలుపుకున్నట్లయితే పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట పన్నీర్ ముక్కలకి. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకొని మనం ఏ విధంగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. అయితే మనకి ఈ నూనె బదులుగా నెయ్యి కూడా వాడుకోవచ్చండి. ఇది మనమే కాదండి, చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారు. మనం చాక్తో అన్నీ కూడా కట్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు చక్కగా తయారు చేస్తారండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కుకింగ్ స్కిల్స్ కూడా నేర్పించిన వాళ్ళం అవుతాము. ఇలా తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటంటే కడాయి పెట్టేసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, రెండిట్లో ఏదైనా సరే మీ ఇష్టం. అయితే తర్వాత ఏంటంటే ముందుగా మనం పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, అవి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవడం టేస్ట్ బాగుంటుందండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, క్యాబేజ్, ఆ తర్వాత క్యారెట్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వేసుకుని డీప్ ఫ్రై అవసరం లేదండి, లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు, టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఉప్పు కారం సరిపోతే ఇంకేమీ అవసరం లేదు. గరం మసాలా అది ముందే వేసుకున్నాం కాబట్టి అన్నీ సరిపోతాయి మనకి. ఇప్పుడు పెనం పొయ్యి మీద పెట్టేసి ముందుగా తయారు చేసుకున్న చపాతీని మనం రెండు వైపులా గీ వేసి కాల్చుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది, సాఫ్ట్నెస్ అనేది కూడా బాగుంటుంది అనమాట. ఇలా తయారు చేసుకున్న దాన్ని నెక్స్ట్ పన్నీర్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో ఏంటనేది చూద్దాము. చూస్తున్నారు కదండి, ఇప్పుడు చపాతీని చక్కగా కాల్చుకుంటున్నాము. కాల్చుకున్న తర్వాత చపాతీని తీసి పక్కన పెట్టేసుకొని ఆ చపాతీ మీద చీజ్ అనేది అప్లై చేసుకోవాలి. చీజ్ అనేది ముందుగానే అప్లై చేసుకున్నట్లయితే అది మెల్ట్ అవుతుంది కదా, మెల్ట్ అయ్యడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. దాని మీద మనం ముందుగా తయారు చేసుకున్న ఈ కర్రీ బేస్ ఉంది కదా, దాని మీద వేసేసుకున్నట్లయితే చాలండి. దాని మీద మనం టమాటా సాసు, మయోనీస్, అలాగే చిల్లీ సాస్ ఇష్టపడేవాళ్ళు చిల్లీ సాసు, కారం ఇష్టపడిన వాళ్ళు మిరియాల పొడి ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇంకా అవేమీ వేయలేదు. కేవలం చీజ్ అలాగే టమాటా సాస్ వేసానండి. వేసిన తర్వాత మనం తయారు చేసుకున్న కర్రీ తయారు చేసి వేసేసుకున్నాను. ఇంకా దాన్ని చక్కగా రోల్ కింద చేసేసుకున్నాను అనమాట. అంతేనండి, ఇది చాలా సింపుల్ రెసిపీ, పిల్లలు కూడా ఈజీగా చేస్తారు. అదేవిధంగా మన దగ్గరుండి మాత్రం వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటనేది చూస్తూ ఉండాలి. లేదంటే మన కిచెన్లా ఉండదనమాట. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా అలా రోల్ కింద చేసేసుకొని దాన్ని హాఫ్లో కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చినట్లయితే చక్కగా ఈజీగా తింటారు. దీన్ని టమాటా సాస్తో కానీ లేకపోతే మనకి పుదీనా చట్నీతో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలకి బాక్సుల్లోకి పెట్టడానికి బాగుంటుంది. ఇది స్నాక్ ఐటెంగా కానీ లంచ్ ఐటెంగా కూడా తీసుకోవచ్చండి. ప్రోటీన్, ఫైబర్ అన్నీ కలిపి ఉంటాయి, మనకి వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇందులో మనం కాయగూర ముక్కలు ఇవన్నీ వాడాం కాబట్టి. ఇంకా నెక్స్ట్ రెసిపీ పన్నీర్ ఫ్రై, అలాగే పన్నీర్ ఎగ్ కీమా ఫ్రై అండి. అయితే కర్రీ బేస్ అయితే ఒకటే, దాన్ని ఉపయోగించి టూ కర్రీస్ చేశానమాట. అది ఏ విధంగా చేశాననేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే మనం ప్రాన్స్ని వేపేసుకోవాలండి ఆయిల్ వేసుకొని. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, అలాగే అల్లం వెల్లుల్లి ముద్దండి, గరం మసాలా, ఇవి కావాల్సిన పదార్థాలు. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం పచ్చిరొయ్యలు వేపుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకున్నాము. ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, అలాగే ఉప్పు, అలాగే పసుపు, ధనియాల పొడి,
అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలండి. అయితే గరం మసాలాలో నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాను. దానివల్ల ఇంక విడిగా వేసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా తయారు చేసుకున్నాం కదండి, వేపుకున్నాం కదా, ఆ పచ్చిరొయ్యలు ఇందులో వేసేసుకొని కర్రీ అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే మంచి కొంచెం గ్రేవీ ఉండేలా చేసుకున్నానండి నేను ఫ్రై అనేది, అలా అయితే బాగుంటుందని. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నానండి, కారం కూడా వేసి యాడ్ చేసుకొని. ఈ విధంగా అయితే మనకి ఫ్రై కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎగ్ కీమా ఫ్రై అన్నాను కదండి, సేమ్ ఇదే బేస్లోని ఇలా ఉన్న టైంలోనే మనం కర్రీని బట్టి ఎగ్స్ తీసుకోవాలండి. ఎగ్స్ తీసుకొని అందులో వేసేసుకొని కలపకుండా కాసేపు అలా ఉంచేసినట్లయితే మనకి బాగుంటుందన్నమాట. ఆ కోడిగుడ్డు అనేది చక్కగా వేగి అందులోని మనకి ముక్కలు ముక్కల కింద విడిపోతుంది. ఆ తర్వాత కలుపుకున్నామంటే చక్క ఫ్రై కింద అవుతుందండి. ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఇందులో మన దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది కదండి రెసిపీ. ఇలా మనం ఒకే కర్రీ బేస్ని ఉపయోగించి 2 ఫ్రైస్ అనేవి నేను చేసుకున్నాను. జీరా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఇదండి ఈరోజు వీడియో అనేది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి.